బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చివరి అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో ఈ షో ముగియనుందని తెలుస్తోంది. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ కానున్నారు, ఎవరు టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలవనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇక 14వ వారానికి సంబంధించిన అఫీషియల్ ఓటింగ్ లీక్ అయింది. మరి ఇందులో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. అయితే ఈసారి సీజన్ కొత్తగా ఉంటుందని చెప్పినప్పటి నుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎవరూ ఊహించని విధంగా నడుపుతున్నారు నిర్వాహకులు. ముఖ్యంగా ఇందులో గత సీజన్లలో కంటే ఎంటర్టైన్మెంట్ రెట్టింపు ఉందనే చెప్పాలి. ఇందుకోసం ట్విస్టులు, షాక్లు, సర్ప్రైజ్లు ఇస్తూ ప్రేక్షకులకు థ్రిల్ ఫీల్ కలిగిస్తున్నారు. దీంతో ఈ ఉల్టా పుల్టా సీజన్ గత సీజన్ల కంటే ఎక్కువ టీఆర్పీ తెచ్చుకుంది. 7వ సీజన్లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. వీరిలో మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీల, మూడవ వారం సింగర్ దామని, 4వ వారం రతికా రోజ్, 5వ వారంలో శుభశ్రీ రాయగురు, 6వ వారంలో నయని పవని, 7వ వారంలో పూజామూర్తి, 8వ వారంలో ఆటా సందీప్, 9వ వారంలో టేస్టీ తేజ, 10వ వారం భోలే షవాలి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక 11వ వారం ఎలిమినేషన్ లేకపోగా 12వ వారం అశ్విని శ్రీ రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక గత వారం గౌతమ్ కృష్ణ హౌస్ నుంచి నిష్క్రమించారు. బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో చివరి అంకానికి చేరుకుంది. ఇక 14వ వారం నామినేషన్స్ కూడా ఘాటుగానే సాగింది. ఈ సీజన్లో గత సీజన్స్ కంటే ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉండటం ఆసక్తి కలిగిస్తుంది. 14వ వారం నామినేషన్స్లో ఒక్క అర్జున్ అంబటి తప్ప మిగతా సభ్యులు అమర్దీప్, శివాజీ, ప్రశాంత్ యావర్, ప్రియాంక, శోభా శెట్టిలు అందరూ నామినేట్ అయ్యారు. అర్జున్ అంబటి ఫినాలే అస్త్రం గెలుచుకోవడంతో ఈ వారం అతను నామినేషన్స్లోకి రాలేదు. ఇక బిగ్ బాస్ షోలో విన్నర్ డిసైడ్ చేసే ఓటింగ్ చివరి వారమైన 15వ వారంలోనే ప్రారంభమవుతుంది. కానీ బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా కాబట్టి ముందుగానే 14వ వారం నుంచే స్టార్ట్ చేశారు. ఇందులో డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు మాత్రం ఫినాలేకు చేరుకుంటారు అని సమాచారం. అందుకే ఫైనల్ అస్త్రా గెలిచిన అర్జున్ను కూడా ఓటింగ్లో చేర్చారు బిగ్ బాస్ నిర్వాహకులు. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్లో 14వ వారానికి సంబంధించిన ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అత్యధిక ఓటింగ్ శాతంతో పల్లవి ప్రశాంత్ ముందంజలో ఉన్నాడు. దానికి కారణం అమర్దీప్తో గొడవ అతనికి సింపతి కలిసి వచ్చిందనే చెప్పాలి. దాదాపు 40% ఓటింగ్ ప్రశాంత్కే ఉండటం గమనార్హం. ఇక 2వ స్థానంలో శివాజీ ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు శివాజీ 3వ స్థానంలో ఉండగా అమర్దీప్ చేసిన మిస్టేక్తో మళ్ళీ 2వ స్థానానికి చేరుకున్నాడు. 3వ స్థానంలో అమర్దీప్ ఉన్నాడు. అమర్దీప్ విన్నర్ రేస్లో దూసుకుపోతున్న సమయంలో హౌస్లో చేసిన మిస్టేక్స్ వల్ల నెగిటివిటీ వచ్చేసింది. దీంతో ఆయన ఓటింగ్ పడిపోయిందనే చెప్పాలి. ఇక 4వ స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నాడు అనే సమాచారం. ఇక 6వ స్థానంలో అర్జున్ అంబటి, 7వ స్థానంలో ప్రియాంక జైన్ నిలిచారు. ఇక చివరి స్థానంలో డేంజర్ జోన్లో శోభా శెట్టి ఉందని తెలుస్తుంది. 14వ వారం ఎలిమినేషన్ పక్కాగా శోభా శెట్టి అవుతుందని తెలుస్తుంది. ఈసారి సేవ్ చేసేందుకు బిగ్ బాస్ కు అవకాశం లేదు అని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ వారం వీకెండ్ ఎపిసోడ్లో శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందని, మిడ్ వీక్లో యావర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరగనుందో.